అయ్యా మా అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అయ్యా, ఉపవాసకుడికి పెట్టండి. రోగం వచ్చిందయ్యా, ఉపవాసకుడికి పెట్టండి. అప్పులని అయ్యా, ఉపవాసకుడికి పెట్టండి అనేవాళ్ళే కానీ అన్న నేను ఆత్మ పొందుకోలేదు, ఒక 2 రోజులు ఉపవాసకుడికి పెట్టండి అన్నవాళ్ళు ఇంతవరకు నాకు తగల. అప్పులు దేవుడు తీరుస్తాడండి, రోగాలు దేవుడు తీరుస్తాడు. ఒకవేళ రోగం ఉన్నా నీకు పరలోకం ఉంది. మరి పరిశుద్ధాత్ముడు లేకపోతే పరలోకానికి అడ్రస్ దొరికిందా నీకు? భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, దర్శనాలు కలిగిన వాడే, ధర్మకార్యాలు చేసేవాడే, నీతిమంతుడే, సాక్ష్యం కలిగిన వాడే, సమాజంలో ఉన్నతమైన పేరు కలిగిన వాడే. కానీ పేతురు వచ్చి వాక్యం చెప్పేంత వరకు కొర్నేలి మీద, కొర్నేలి ఇంటి వారి మీద పరిశుద్ధాత్ముడు దిగలేదు. ప్రార్థన అతని పరిపూర్ణంగా చేయలేదు, ధర్మకార్యాలు అతని పరిపూర్ణంగా చేయలేదు, దైవ దర్శనాలు అతని పరిపూర్ణంగా చేయలేదు, మంచి పేరు అతన్ని పరిపూర్ణంగా చేయలేదు, మంచితనం అతన్ని పరిపూర్ణంగా చేయలేదు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే నిన్ను నన్ను పరిపూర్ణతలోనికి నడిపించగలడు. నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, ఉపవాసాలు చేసినా, మంచివాడు అని అనిపించుకున్నా, పరిశుద్ధాత్ముడు లేకపోతే అసంపూర్ణమైన క్రైస్తవుడు.